దగ్గర దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రాష్ట్రంలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న మాట ఎలా చూడాలంటారు? ఈ మాట నిజంగానే సంక్షేమం అభివృద్ధి అనేది రాష్ట్రంలో శూన్యంగా ఉన్నాయి అనుకోవాలంటారా? సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్సే తెలుగుదేశం. అన్నగారు ఆ రోజు పార్టీ పెట్టిన రోజే ఈ రాష్ట్రంలో ఆనాడు ఆ కాంగ్రెస్ పార్టీ పేదలకి 4 తాటాకులు 4 బొంగులు ఇస్తే తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే పక్కా ఇల్లు కట్టిస్తా అని చెప్పి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు ప్రతి మహిళకు కూడా జనతా వస్త్రాలు ఇస్తారని చెప్పి సబ్సిడీ రేటు తోటి దస్తావేజాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఆ రోజు ప్రతి పేదవాడిని కూడా పట్టెడు అన్నం తినాలని చెప్పి కేజీ 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన కూడా అన్న ఎన్టీఆర్ గారే. ఈరోజు ఆ బియ్యాన్ని రేటు పెంచాలా కూడా నడుస్తున్న గవర్నమెంట్లో. మీకు అర్థమవుతుందో లేదో. అలాగే ప్రతి అవ్వాతాతలకి పింఛను 30 రూపాయలు పెట్టిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావుదే. ఆ రోజు ప్రతి మహిళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిదే. అలాగే రవాణా శాఖ మినిస్టర్గా నందమూరి హరికృష్ణ గారు ఉన్నప్పుడు మహిళలకు కూడా ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు ఇప్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్దే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాల నుంచి ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఎన్నో చిన్న చితక పార్టీలు వచ్చినాయి, వాళ్ళు కాలగర్భంలో కలిసి కొట్టుకుపోయారు. తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్. మీరు ఆ మాట అంటున్నారు సార్, మరి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, మహిళలకు ఇస్తా అన్న 1500 ఇవ్వకుండా, నిరుద్యోగులకు ఇస్తా అన్న 3000 ఇవ్వకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. ఇది ఎక్కడ సంక్షేమం అంటున్నారు కదా? మరి 2014, 2019లో నిరుద్యోగ భృతి ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. ఇంకొకటి మహిళలకి 1500 ఇస్తా అన్నాడు, అది మాత్రం ఇంకా అమలు పరచలేదు. మహిళలకి సిటీ బస్సుల్లో ఆర్టీసీలో ఫ్రీ ఇస్తున్నారు, ఇచ్చారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తున్నారు, ఇచ్చారు. సంక్షేమ విషయంలో తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి ఏ పార్టీకి లేదు, ఏ పార్టీకి రాదు కూడా. 100 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని కూడా కుంకుడు వెలతో పీకేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే. పిల్ల కాంగ్రెస్ను కూడా ఈరోజు కుంకుడు వెలతో ఈ రాష్ట్ర జనం కూడా కుంకుడు వెలతో పీకేసే రోజులు కూడా దగ్గరలోకి వచ్చినాయి. మీరు ఆ మాట అంటున్నారు, మీరేం పీకేస్తాం అంటున్నారు. ప్రజలందరూ కూటమిని పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్. అధికారం ఇస్తే 5 సంవత్సరాలు తాడేపల్లిలో పొనుకోవడమే సరిపోయింది ఆయనకి. ఏ రోజైనా ప్రజల కోసం వచ్చి పట్టించుకొని తిరిగాడా? పాదయాత్ర చేసి పాదయాత్రలో జనాన్ని సమస్యలు తెలుసుకొని నేను సమస్యలు తీరుస్తానంటే ఆ రోజు అందరూ ఆయనకు ఓట్లు వేశారు. గెలిచిన తర్వాత తాడేపల్లిలో తప్ప ఎక్కడైనా జనాన్ని కనబడ్డారా? వాళ్ళ ఎమ్మెల్యేలకి, వాళ్ళ ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు కూడా అతను అపాయింట్మెంట్ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి అన్న ఒక వ్యక్తికి పగ్గాలు అప్పచెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను పాదయాత్ర చేస్తా, నేను ప్రజల్లో ఉంటా. అధికారం ఇచ్చినప్పుడు తాడేపల్లి కొంపలు పనుకోకుండా ప్రజల కోసం తిరిగితే ఈ రోజు నీకు కర్మ పట్టేది కాదు కదా. 5 సంవత్సరాలు మీరేమో ఆ మాట అంటున్నారు, నేను మొత్తం చేసిందల్లా పేద ప్రజలకి 2,75,000 కోట్లు నేను పనిచేశాను పేదల కోసం. అయినా సరే ఈవీఎంలు మార్చి గెలిచారు, ఇది ఈవీఎం గవర్నమెంట్ అంటున్నారు కదా. మరి అతను నోటికి అర్థం లేదు. అతను డైవర్ట్ రాజకీయాలు చేయడంలో దిట్ట. ఆయన బట్టలు నొక్కానంటున్నాడు. పొద్దున కూడా ఇంట్లో అందరూ కూడా మోటార్లు వేసుకుంటారు బట్టలు నీళ్ళ కోసం. అట్లాగే ఇతను బట్టలు నొక్కుతాడు వాళ్ళ కార్యకర్తల అకౌంట్లో పట్టడానికి తప్ప ప్రజా సంక్షేమం కానీ ప్రజలకు కానీ ఆయన చేసింది శూన్యం. కాబట్టి అతనికి 11 సీట్లు ఇచ్చారు. ఇంకనైనా మార్చుకోకపోతే రేపు పులివెందులో కూడా ఓడిపోతాడు. పులివెందుల్లో ఓడిపోయేది ఏంటంటే 2027 చివరి నుంచి పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, 2029 అధికారంలోకి వస్తాను, మేము వస్తే కనుక 2.0 పరిపాలన చూపిస్తాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సవాలు. మరి ఎప్పుడైనా ప్రజలకు మేము ఇచ్చేస్తాం అని చెప్తే ఆ రాజకీయ పార్టీలు నమ్ముతారు. కానీ ఇతను నేను వస్తే రఫాలు ఆడిస్తా, గుఫాలు ఆడిస్తా, 2.0 2.3 ఏమిటిది? ప్రజలని బెదిరిస్తున్నావా లేకపోతే ఉన్న గవర్నమెంట్ని బెదిరిస్తున్నావా? ప్రజలందరూ నువ్వు చేసే అరాచకాన్ని చూశారు, పరిశీలిస్తున్నారు. నీకు నీ కార్యకర్తలకి రఫలాడిచ్చి 11 సీట్లు ఇచ్చారు.
ఇంకనైనా బుద్ధి మార్చుకొని బెంగళూరులో మకాం మార్చుకుంటే మంచిది. బెంగళూరు నుంచి అంటే ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు అనేది వేరే విషయం. అసలుకి దాని గురించి అసలు ఆయన అక్కడికుంటే ఎందుకు, కానీ ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదు అనేది ప్రధానమైన వాదన. మరి ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఎందుకో తెలుసా మీకు? దేనికి? షర్మిల గారు ఆ భవనం స్వాధీనం చేసుకుంటుందని భయపడి వెళ్తున్నాడు. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ సార్, మా రాజకీయంగా ఎందుకు అది అసలుకి. అంటే నేను బెంగళూరు అంటే మీరు హైదరాబాద్ అనగా చెప్తున్నా. మీరు హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నాడంటే ఆ షర్మిల భవనం లాక్కుంటుందేమో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆమె పేరుతో రాశారంట. ఆమె ఎప్పుడు లాక్కుపోయిద్దో అని చెప్పి ఆ కాగితాలు కూడా దాచిపెట్టేసాడు అతను. ఆ కాగితాలు కూడా దాచిపెట్టేసి ఇది నాదే అంటున్నాడు. అతను కనబడిన స్థలం వల్ల కబ్జాలు చేశాడు కదండి. ఇవాళ సెంటు స్థలాలని చెప్పి ప్రతి పేదవాడికి ఇస్తారని చెప్పి 10 లక్షలు 20 లక్షలు ఉన్న పొలాల్ని ఎకరం 10 కోట్లు 20 కోట్లు కొనుక్కొని ఆ పొలాలు గుంతలో ఓడిపోయి ఆ సెంటు స్థలంలోకి ఏ పేదవాడని వెళ్ళాడా? ఈరోజు సంక్షేమానికి ఏర్పడుతున్న తెలుగుదేశం పార్టీ రాగానే ఆ సెంటు స్థలాల కాగితాలు సచివాలయం రిటర్న్ చేస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి పరిశీలించుకోమని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు కానీ వైఎస్ రాజశేఖర అనకూడదు. అతను సంక్షేమం ఇచ్చాడు, అతను మంచి నాయకుడు, అతను పాలన చూసే కొడుకు కూడా చేస్తాడనుకున్నారు కానీ ఇంత దుర్మార్గం పాలన చేస్తాడని వాళ్ళు అనుకోలేదు. తండ్రిని మరిపించే పాలన చేస్తానని ముందుగానే చెప్పాడు సార్ ఆయన. తండ్రిని మరిపించాడు, అతను మర్చిపోయే విధంగా చేస్తున్నాడు. అతను రాజశేఖర రెడ్డి గారు మర్చిపోయే విధంగా చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించిన అన్న నందమూరి తారక రామారావుని ఈ రోజు కూడా ప్రజల్లో ఉంచుతున్నాడు కనుక చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నని మర్చిపోయే విధంగా చేస్తున్న కనుక జగన్మోహన్ రెడ్డి. సరే, ఇవన్నీ ఓకే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే గనక ప్రధానంగా కూటమి ప్రభుత్వం అనేది కూలిపోవటానికి కుప్పకూలటానికి సిద్ధంగా ఉంది. ప్రజలందరూ నాకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నన్ను సీఎం అంటున్నారు, ప్రజా సమస్యల మీద వెళ్తుంటే అంటున్నారు. ఇప్పుడు కూల్చడం అంటే ప్రజావేదిక అనుకున్నావా? ప్రజావేదిక అనుకున్నావా? నీకు ప్రభుత్వం అన్నది అప్పచెప్పంగానే ప్రజావేదికను కూల్చావు. ఆ రోజు కూల్చిన కాడి నుంచే నువ్వు సంవత్సరానికి 300 రోజులు, 5 సంవత్సరానికి ఇన్ని రోజులు లెక్కేసుకొని కూలిపోయావు. ఇదే ప్రజా పాలన. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రజాపాలనలో ప్రజలకి దగ్గరగా అవుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఈరోజు రాష్ట్రంలో ఎండ తీవ్రంగా ఉంటే ప్రతి ఎమ్మెల్యే కూడా ఇన్సూరెన్స్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు తొందరగా తక్షణమే చలివేంద్రాలు పెట్టమని. మా తూర్పు నియోజకవర్గంలో మా నసీర్ గారి ఆధ్వర్యంలో 50 చలివేంద్రాలు రాత్రి వెలిసినాయి. మీరు ప్రభుత్వం చూసుకోవాల్సిన బాధ్యత అది కూడా పెద్ద గొప్పగా ఏముందండి దాంట్లో. అంటే ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎమ్మడి తక్షణమే ముందు చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అతను చేసిందంతా విధ్వంసం తప్ప అతను చేసింది ఏమీ లేదు. అయితే 2029 జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం లేదంటారు మీరు? ఆయన పాదయాత్ర కాదు, పొరల దండాలు పెట్టినా కూడా వాళ్ళ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరు ఓట్లేరు. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 5 సంవత్సరాలు సంపాదించున్నారు చూసారా, వాళ్ళు కూడా వేరు. ఆయనకి ఈసారి 11 సీట్లు కాదు కదా, పులివెందులోకి కూడా గెలవలేడు.